అతని పేరు అన్వేష్. అమెరికాలో షిప్పుల్లో పనిచేస్తూ నెలకు సుమారు 50,000 రూపాయలు సంపాదించేవాడు. ఆ పనిచేస్తూనే వీడియోలు చేస్తూ యూట్యూబ్లోకి రావాలనే ఆలోచనతో యూట్యూబర్గా మారాడు. ప్రపంచం మొత్తం తిరుగుతూ వీడియోలు చేసి 8 కోట్ల వరకు సంపాదించాడు. తన వీడియోల వల్ల ఎంత ఫేమస్ అయ్యాడో అంతకంటే ఎక్కువగా కాంట్రవర్సీల వల్ల, ఇతరులను దూషించడం వల్ల కూడా అతనికి గుర్తింపు వచ్చింది. గరికపాటి గారిని, శివాజీ గారిని దూషించిన తర్వాత సీతమ్మదేవి మరియు ద్రౌపదిదేవిని ఉదాహరణలుగా తీసుకుని మాట్లాడటం వల్ల అనేక మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడితో ఆగకుండా తన మాటలు తప్పని చెబుతున్న ప్రతి ఒక్కరిపై వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా అది వ్యక్తులపై విమర్శలుగా కాకుండా మొత్తం హిందువుల మీదే మాట్లాడుతున్నట్టు మారింది. ఈ విషయాన్ని తప్పు అని చెబుతూ ఏజుడు అనే మరో యూట్యూబర్ ఒక వీడియో చేశాడు. దానికి కౌంటర్గా అన్వేష్ ఏజుడు తమ్ముడి పాత వీడియోలు, అతని కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావిస్తూ బెదిరించాడు. నా వీడియో డిలీట్ చేయకపోతే మీ గురించి బయట పెడతా అన్న మాటలతో ఒత్తిడి తెచ్చాడు. దాంతో ఏజుడు 10 నిమిషాల్లో వీడియో డిలీట్ చేశాడు. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎందుకు డిలీట్ చేశావు అని అడగడంతో మరికొన్ని నిమిషాలు జోడించి మళ్లీ వీడియోను అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం అన్వేష్ ఏజుడు మరియు అతని తమ్ముడి వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు. అలాగే గరికపాటి గారిపై యుద్ధం ప్రకటిస్తున్నాను అంటూ మరో వీడియో కూడా చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే తెలుగు యువతకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. కానీ మతాలు, కులాలు, దేవుళ్ళు, దేవతలను మధ్యలోకి తీసుకురాకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడితే ఇంకా బాగుండేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ప్రస్తుతం చూస్తే ఎక్కువ మంది అన్వేష్ తప్పు చేశాడని చెబుతున్నారు. దానికి గణాంకాలే కారణం. ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు అతనికి 1.8 మిలియన్ ఫాలోవర్లు ఉండగా ఇప్పుడు అవి 1.3 మిలియన్కు పడిపోయాయి. యూట్యూబ్లో కూడా 6 నుంచి 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు తగ్గారు. ఇవన్నీ అతను సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్న ఫాలోవర్లు. కేవలం కొన్ని మాటల వల్ల ఇంతమంది అన్ఫాలో అయ్యారంటే ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో అర్థమవుతోంది. అయినా కూడా తాను చేసిన తప్పును రియలైజ్ చేసుకోకుండా తనను తప్పంటున్న వారందరిపై వీడియోలు చేయడం కొనసాగిస్తున్నాడు. దీనివల్ల ప్రస్తుతం కొంత డబ్బు రావచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం ప్రమాదంలో పడే అవకాశముంది. యూట్యూబ్లో ఇది ఎక్కువ కాలం పనిచేసే విధానం కాదు. ఎంత త్వరగా ఈ విషయం అతనికి అర్థమైతే అంత మంచిది. అన్వేష్ తరచూ నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, కష్టపడి చదివి అమెరికాకు వెళ్లాను, చిన్న వీడియోలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాను అని చెబుతుంటాడు. అలాంటి స్థితిలో తనను ఆదరించిన సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లనే తిడుతూ ఉంటే ఉండండి లేకపోతే పోండి అనడం సరైన విషయం కాదు. మరోవైపు ఏజుడు మొదట ఫ్యాషన్ వీడియోలు చేసేవాడు. ప్రస్తుతం తన కంటెంట్ను మార్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు చేస్తున్నాడు. అతని తమ్ముడు ఒక యూట్యూబ్ లైవ్లో చేసిన తప్పు వల్ల కేసులు పడ్డాయి, శిక్ష అనుభవించాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ వాడుకోలేదు. కానీ అన్వేష్ ఆ విషయాన్ని తీసుకువచ్చినప్పుడు నా తమ్ముడు చేసింది తప్పే, నేను ఎప్పుడూ అతనికి సపోర్ట్ చేయలేదు, కోర్టులకి వెళ్లాడు, శిక్ష అనుభవించాడు, ఇప్పటికీ బాధపడుతున్నాడు, కానీ నువ్విప్పుడు ఏమి చేస్తున్నావు, ఎందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నావు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఒకప్పుడు అన్వేష్ బెట్టింగ్ యాప్స్పై పోరాడి ఎంతోమంది జీవితాలను కాపాడాడు. అదే అన్వేష్ ఇప్పుడు సీతమ్మదేవి, ద్రౌపదిదేవిని ఉదాహరణగా తీసుకుని ఇంత పెద్ద అపజయానికి గురయ్యాడు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేసి తన వరల్డ్ టూర్